వీకెండ్ సరదా ఒకరి ప్రాణం తీసింది. ఈత కొట్టేందుకు సముద్రంలో దిగితే రాకాసి అలలు మింగేశాయి. గుంటూరు జిల్లా చిలకలూరుపేటకు చెందిన 5గురు యువకులు సరదాగా గడిపేందుకు ప్రకాశం జిల్లా చీరాల ఓడరేవుకు వెళ్లారు. వీరిలో 3 యువకులు సముద్రంలో స్నానం చేసేందుకు దిగగా అలల తాకిడికి 2 గల్లంతయ్యారు. అదే సమయంలో సముద్రంలో నుంచి పడవలో ఒడ్డుకు వస్తున్న మత్స్యకారులు వీరిని గమనించి ఒక యువకుడిని కాపాడారు. మరో యువకుడు నరేంద్రబాబు మాత్రం నీళ్లలో మునిగి మృతి చెందాడు. దీంతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆ ప్రాంతానికి వచ్చిన యాత్రికులంతా భయాందోళనకు గురయ్యారు. నర్సరావుపేట నుంచి చిలకలూరుపేట దగ్గర వాటర్ సముద్రానికి వచ్చేసారు. సముద్రానికి వచ్చారంటే మార్బుల్ ట్రైస్ అయినాక సరదాగా బీచ్ కొట్టుకు వచ్చారు. బీచ్కి వచ్చి వాళ్ళు ఫుల్ తాగి వచ్చిన తర్వాత సముద్రంలో ఎవరు వారు ఇష్టాచారంగా లోపల స్నానానికి వెళ్తున్నారు. స్నానానికి వెళ్తూ ఉంటే అందులోనే 3 మనుషులు లోపలికి వెళ్ళారు అనమాట. లోపలికి వెళ్తా ఉంటే ఈ లోపు ఒక బోట్ వస్తుంది. ఆ బోట్ కానీ ఇందులో ఒకటి ఫుల్ తాగి లోపలికి మునిగిపోతున్నాడు. మునిగిపోతే ఈ లోపు అందరూ సముద్రం నుంచి ఒక బోట్ వస్తూ ఉంటే ఆ బోట్ని చూసి ఒక అబ్బాయిని రక్షించాడు. ఈ అబ్బాయి అయిపోయాడు అనమాట. ఆ అబ్బాయి అమ్మటే ఇక భయపడి హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయారు. ఈ అబ్బాయి అయిపోయి తోట పెట్టి లాక్కొచ్చి బయట నడిచారు అనమాట.